హలో ఆల్, నా పేరు మహేష్ చంద్ర. మా ఆజం ఇచ్చిన కన్ఫర్మ్డ్ కంటెండర్ లిస్ట్ ఒక ముగ్గురు పేర్లు ఉన్నాయి, అవి మీకు చెప్పేస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఈసారి మన ఛానల్లో ముందస్తు సమాచారం పక్కాగా ఉంటుంది. మరి పెద్ద ఛానల్స్ పక్కన పెడితే మన ఛానల్లో కూడా ఎక్కువ అప్డేట్లు వస్తాయి. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, విమర్శకుడు అని ఉంటుంది. సో దాంట్లో కూడా నేను ఆల్రెడీ ఆ లిస్ట్ ఆ ముగ్గురు పేర్లు పెట్టేశాను. సో మేబీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం వాళ్ళ కోసం, యూట్యూబ్ చూసే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ముగ్గురు. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో చెప్పాను, కామనర్స్ అంటే మరీ కామనర్స్ రారు, అంటే రైతులు, ఏదో పనులు చేసుకునే వాళ్ళు, లేకుంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. సో ఇలాంటి కామనర్స్ కాకుండా కామనర్స్లోనే ఇన్ఫ్లుయెన్సర్లు వస్తారు, అంటే అందరికి అది గేట్ ఓపెన్ చేసి పెట్టారనమాట. ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 9 vs 9 అంటే 9 సెలబ్రిటీస్ వర్సెస్ 9 కామనర్స్. ఇది పక్కా థీమ్ ఇది, ఓకేనా. ఈ 9 సెలబ్రిటీస్ అనేది వాళ్ళు బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. ఈ 9 కామనర్స్లోకి వచ్చేసరికి డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కూడా ఎక్కువ మంది ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్ కామనర్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అని ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయింది. అండ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది బిత్తిర్ సత్తి పాపం బిత్తిర్ సత్తి పేరు చాలా మంది చెప్పారు, బట్ బిత్తిర్ సత్తి ఆయన రావట్లేదు. సో బిత్తిర్ సత్తి మోస్ట్లీ రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పిన ఆ 9 vs 9 కామనర్స్లో, ఆ కామనర్స్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళలో కూడా సెలబ్రిటీస్ ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. సో నార్మల్గా ఇప్పుడు కేజీ ఆ కిరాక్ బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్ అనేది జరిగింది కదా. సో దాంట్లో నుంచి ఒక ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు. సో ఒకటి వచ్చేసరికి జబర్దస్త్ ఇమాన్యుయల్. సో మనోడు జబర్దస్త్ నుంచి మెల్లగా ఇటు వచ్చేసాడు కాబట్టి, స్టార్ మాలోకి వచ్చేసాడు కాబట్టి, సో స్టార్ మాలోకి రావడం కూడా ఇదే రీజన్ అనుకుంటా. మనోడికి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చి ఉంటారు, ముందే ఇచ్చేసి ఉంటారు మనోడికి స్టార్ మా వాళ్ళు బిగ్ బాస్ ఆఫర్. సో అందుకనే మనోడు ముందే ఇక్కడికి వచ్చేసినట్టున్నాడు. ఇక్కడ బాగా స్టార్ మా వాళ్ళకి బాగా దగ్గర అయ్యాడు. అండ్ ఆ షోస్లో కూడా మనోడు బాగా కామెడీ చేస్తాడు కాబట్టి. సో జబర్దస్త్ ఇమాన్యుయల్, సో ఇతన్ని కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఫ్రమ్, అది సెలబ్రిటీస్ వల్ల లేకపోతే కామనర్స్లోనా అనేది తెలియదు. మోస్ట్లీ సెలబ్రిటీస్ నుంచే వస్తారు, ఎందుకంటే తన అన్ని షోస్ జబర్దస్త్, సో ఈయన కొన్ని సినిమాల్లో కూడా చేశాడు కాబట్టి, సో ఇతను సెలబ్రిటీ కిందకే వస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జబర్దస్త్ ఐశ్వర్య. సో ఈమె కూడా ఒకప్పుడు జబర్దస్త్లో చేసింది, ఐశ్వర్య అనే అమ్మాయి. సో తర్వాత ఈమె కూడా ఇప్పుడు కేజీలో కూడా ఉంది. సో అలా చేసింది అనమాట. ఈమె కూడా స్టార్ మాలో చేసింది. సో ఈమె కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈమె కూడా చాలా బాగుంటుంది చూడడానికి. సో చాలా బాగుంటుంది చూడడానికి. ఈమె ఫొటోస్ అవ్వచ్చు, ఈమె రీల్స్ అవ్వచ్చు, కొంచెం బోల్డ్ ఉంటుంది, అలాగే కొంచెం చూడడానికి కూడా లుకింగ్ గుడ్ ఉంటుంది ఈమె. సో దీని కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మూడో పేరు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ పేరు. సో చాలామంది కుర్రాళ్ళు ఎదురు చూస్తున్న పేరు, మోస్ట్లీ ఇప్పుడు చెప్పకపోవచ్చు ఇక్కడ కానీ కామెంట్స్లో, బట్ చాలామంది ఎదురు చూసే పేరు ఏంటంటే రితు చౌదరి. సో తిని కూడా వస్తుంది. సో రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినా కానీ మీకు అర్థమైంది. సో రితు చౌదరి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ ఫ్రమ్, ఈమె కూడా ఫ్రమ్ కేజీ. ఈమె పక్కా సెలబ్రిటీ, మీకు అందరికీ తెలిసిన, ఏమేమి ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు. సో ఈ ముగ్గురు సెలబ్రిటీస్ నుంచి పక్కా కన్ఫర్మ్. అంటే 9 vs 9 అని చెప్పాను కదా, 9 vs 9లో మేబీ ఈ ముగ్గురు కూడా సెలబ్రిటీస్ కిందకే వస్తాయేమో. మేబీ జబర్దస్త్ ఐశ్వర్య గురించి కరెక్ట్గా తెలియదు కానీ, ఆమె కామనర్ కింద తీసుకుంటారా, సెలబ్రిటీ కింద తీసుకుంటారా, మిగిలిన ఇద్దరు మాత్రం సెలబ్రిటీసే. లేదు మిగిలిన ఆ ముగ్గురు సెలబ్రిటీస్ కింద తీసుకున్నా కూడా, సో 9 vs 9లో ఈ ముగ్గురు సెలబ్రిటీస్ దగ్గర నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు, ఓకేనా. అండ్ టోటల్ నలుగురు కేజీ నుంచి తీసుకుంటారని చెప్పారు. సో ఇప్పుడు ముగ్గురు తీసుకున్నారు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాబట్టి మేబీ ఇంకొకళ్ళు కూడా అబ్బాయి అవ్వచ్చు. ఆ అబ్బాయి మేబీ బంచిక్ బబ్లు అవ్వచ్చు. బంచిక్ బబ్లుని తీసుకుంటే, సో బంచిక్ బబ్లుని తీసుకోవచ్చు కేజీ నుంచి. బట్ బంచిక్ బబ్లుని తీసుకుంటే, బంచిక్ బబ్లు వచ్చేసరికి మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే కామనర్స్ ఉన్నారో, సో ఆ కామనర్స్ కేటగిరీలోంచి బంచిక్ బబ్లు ఎంటర్ అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్లోకి. సో డెఫినెట్లీ, ఎందుకంటే అతను ఆ రీల్స్ చూడొచ్చు, అతని కంటెంట్ ఈ మధ్య అమ్మ సిరీస్, అమ్మ కొడుకు సిరీస్ చేస్తున్నాడు, అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది, దానికి ఆ క్రేజ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో బంచిక్ బబ్లు కూడా ఎంటర్ అవుతాడు, బట్ కామనర్స్ కేటగిరీలో నుంచి ఎంటర్ అవుతాడు. అండ్ కేజీలో నుంచి 4 మెంబర్స్ని తీసుకుంటారు కాబట్టి, సో వన్ ఆఫ్ ద లాస్ట్ మెంబర్ మేబీ బంచిక్ బబ్లు అవ్వచ్చు ఈసారి, గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిగ్ బాస్ చెప్పాడు కదా, ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే ఈ 5 levels జరుగుతాయని చెప్పారు కదా.
5 లెవెల్స్‌లో ఈ కామనర్స్‌కి కేటగిరీస్‌లో ఏదో కామనర్స్‌కి పోటీలు ఏదో జరుగుతాయని చెప్పారు కదా! సో, ఆ 5 లెవెల్స్‌లో కూడా చేంజెస్ జరగొచ్చు. సో, డెఫినెట్‌లీ చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఎందుకంటే ఆ కామనర్స్ కేటగిరీలో నుంచి నిజమైన కామనర్స్ మేబీ అసలు అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని కామనర్స్ మేబీ ఒకళ్ళు, ఇద్దరు ఉండొచ్చు. వాళ్ళకి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంటది. బట్ నార్మల్ బిగ్ బాస్ చూసే వాళ్ళకి గాని, లేకుంటే ఇలాంటి ఎక్కువగా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలియని పేర్లు. బట్ వాళ్ళకి కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. అది మ్యాజిక్ అన్నమాట. అది సర్ప్రైజ్. అదన్నమాట సంగతి. అది కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడు. అతనికి ఫాలోవర్స్ ఉండాలి. బట్ అతను ఎక్కువ మందికి బిగ్ బాస్ చూసే ఆడియన్స్‌కి తెలియకపోయి ఉండొచ్చు. అది కూడా ఒక సర్ప్రైజ్ అన్నమాట ఆ జనాలకి. సో, కాబట్టి అతన్ని కూడా వాళ్ళలో ఒక ఇద్దరిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని తీసుకునే అవకాశం ఉంటది. మిగిలిన వాళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే ఉంటారు. మిగిలిన 7 కూడా. ఓకేనా? ఇదన్నమాట అప్డేట్. ఇది పక్కా అప్డేట్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్ట్ నాకు వచ్చిన వెంటనే మీకు నేను చెప్పేస్తాను. కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడతాను. మన ఇన్‌స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఓకేనా? జై హింద్.